Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. సొంత గడ్డపై అడుగు పెడితే ఆ క్రేజే వేరే లెవెల్లో ఉంటుంది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పులివెందుల అంటే జగన్ అంటే పులివెందుల అన్నట్లుగా జగన్ తన మార్క్ను క్రియేట్ చేసుకున్నారు అక్కడ. దీంతో జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. జగన్ రాకతో పులివెందుల నియోజకవర్గంలో ఒక రకమైన జగన్ సునామీ కనిపిస్తోంది. అసలు జగన్ ఎందుకు అకస్మాత్తుగా పులివెందుల వెళ్ళారు? అక్కడ ఆయన షెడ్యూల్ ఏంటి? ఎన్ని రోజులు ఉండబోతున్నారు? అక్కడ ఆయన పాల్గొన్న కీలక కార్యక్రమాల విశేషాలు ఏంటో ఒకసారి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పులివెందుల పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ అత్యంత కీలకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. వేముల మండలంలోని భూమయ్య గారిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన గట్టు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రారంభోత్సవానికి ఆయన చేరుకున్నారు. జగన్ రాకతో ఆ ప్రాంతమంతా కూడా భక్తులు అదేవిధంగా అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఆలయానికి చేరుకున్న జగన్కు అర్చకులు పూర్ణ కుంభంతో వేద మంత్రాల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జగన్ కలశ శంకుస్థాపన కార్యక్రమంతో పాటు స్వామివారికి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సుదర్శన హోమంలోనూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక ఆలయ కార్యక్రమం ముగించుకున్న వెంటనే జగన్ క్రీడలు సంస్కృతికి పెద్దపీట వేస్తూ సమీపంలోని బండలాగుడు మైదానానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలను ఆయన జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. రాయలసీమ సంస్కృతిలో భాగమైన ఈ పోటీలను చూడడానికి భారీగా జనం తరలివచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం జగన్ నేరుగా వైసీపీ సీనియర్ నాయకులు ఓబులారెడ్డి శ్రీరామిరెడ్డి నివాసానికి వెళ్లారు. ఇటీవల వారి కుటుంబంలో జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందంటూ కూడా ధైర్యం చెప్పారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే జగన్ ఈ పులివెందుల పర్యటన వెనుక కేవలం ఆధ్యాత్మిక వ్యక్తిగత కారణాలు లేవు, బలమైనటువంటి ఒక రాజకీయ వ్యూహం కూడా ఉంది. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గాల వారీగా క్యాడర్లో నూతనోత్తేజం నింపడానికి జగన్ సిద్ధమయ్యారు. అందులో భాగంగానే తన సొంతగడ్డ బలమైనటువంటి కోట అయిన పులివెందుల నుంచి ఈ కార్యాచరణను ప్రారంభించారు. ఇక జగన్ పులివెందులలో 3 రోజుల పాటు బస చేయనున్నారు. స్థానిక వైసీపీ నేతలు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో వరుస సమీక్షలు జరపనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపైన భవిష్యత్తు కార్యాచరణపైన క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ 3 రోజుల పర్యటన ముగిసిన తర్వాత అంటే 4వ రోజు ఉదయం ఆయన తిరిగి తాడపల్లి నివాసానికి బయలుదేరి వెళ్తారు. ఏదేమైనా అధికారంలో ఉన్నా లేకపోయినా పులివెందుల ప్రజలతో వైఎస్ కుటుంబానికి ఉన్నటువంటి బంధం విడదీయరానిదని ఈ పర్యటనతో మరోసారి రుజువైంది. జగన్ రాకతో పులివెందులలో వచ్చిన ఈ పొలిటికల్ సునామీ రాబోయే రోజులలో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో అనేది వేచి చూడాలి. నితీష్